శైలజ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో సమయం తక్కువ ఉంది కాబట్టి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. ముందే మైక్ ఇస్తే వదిలిపెట్టమని చెప్పి పత్రికారు అన్నారు. ఇవ్వకపోతే నీ కోపం, ఇస్తే నాకు కోపం అన్నారు పత్రికారు. నిజంగా దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ. మరి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. 11వ అంతర్జాతీయ ధ్యాన యోగ దినోత్సవానికి శుభాకాంక్షలు. మరి 14 సంవత్సరాల కింద మోడీ గారు మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టినప్పుడు మరి 194 దేశాలు ఆమోద ముద్ర వేశాయి. 194 దేశాలు ఇందాక చెప్పినట్టుగా మరి పాకిస్తాన్ లాంటి దేశం కూడా. ఎందుకు అంటే మరి పత్రికారు చెప్పారు మోడీలో పత్రిజీ గారు ఉన్నారు అని, వాకెన్ మాస్టరు. మరి ఒకసారి ఆ పత్రిజీ గారికి, ఆ మోడీ గారికి క్లాప్ చేద్దాం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మరి యోగానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మరి మోడీ గారు. మరి మోడీ గారు శాకాహారం, ధ్యానం. ఇప్పుడు మనం మరి పత్రికారు 30 సంవత్సరాల కింద మనకి డిసెంబర్ 21 అని చెప్తే మరి మెడిటేషన్ డేగా కూడా ఆ రోజు డిక్లేర్ చేశారు, డిసెంబర్ 21. ఒకసారి ఆ మెడిటేషన్ డే కూడా క్లాప్స్ చేద్దాం మనం. నిజంగా కూడా ఇవాళ అందరూ 2 కోట్ల మంది అక్కడ రిజిస్టర్ చేసుకోమంటే ఇవాళ 2,50,00,000 రాత్రి వరకే రిజిస్టర్ చేసుకున్నారంట. మరి ప్రతి ఒక్కళ్ళు యోగా చేసి 10 నిమిషాలైనా, 20 నిమిషాలు, 5 నిమిషాలైనా ధ్యానం చేస్తున్నారు. అంటే ఇవాళ కొన్ని కోట్ల మంది ధ్యానం చేశారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. మరి ఇంత గొప్ప రోజు, ఇంత చక్కగా ఈ చక్కటి ఏర్పాటు చేసిన రాఘవ్ గారికి, శరత్ గారికి, మరి కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ఇంత అద్భుతమైన ఆ ప్లేసు ఇంత చక్కగా కొన్నారు. మరి వాళ్ళు అంటే ఎక్కడ ఎవరన్నా ప్లేస్ ఇస్తారేమో చూడకుండా కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా కూడా టక్కన తీసేసుకున్నారు. మరి ఈ ప్లేస్లో మరి ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే ఈ ప్లేస్ గురించి చెప్పాలనుకున్నాను నేను. ఏం స్వామి, 2 మాటలే. అయితే మరి మొన్న టేకులపల్లి మేము ర్యాలీ చేసినప్పుడు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. రండి మేడం ప్లేస్ తీసుకున్నాం చూద్దురు కానీ అని చెప్పి తీసుకొస్తే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. ప్రకృతి వాతావరణంలో చుట్టూతో అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు, అద్భుతమైన వాతావరణం. మరి ఇలాంటి ప్రకృతి దృశ్యాల మధ్యలో ఇంత చక్కటి ప్లేసు. మరి శరత్ గారు మొన్న ఫోన్ చేసి ఏమన్నారంటే, మనకు తెలుసు పత్రికారంటే ఏంటో, పత్రికారు ఎవరో, పత్రికారంటే మనకందరికీ తెలుసు. కానీ పత్రికారితో ప్రయాణం చేసిన మనము మరి పత్రికారిని అన్ని భావితరాలకు చూపించాలంటే మరి ఇలాంటి ఆశ్రయాలు నిర్మించాలి మేడం అని చెప్పారు. ఒకసారి శరత్ గారికి, రాఘవ్ గారికి అంటే క్లాప్స్ కొడదాం. చిన్నోడు పెద్దోడుగా మరి ఇద్దరు, రాఘవ్ గారు, శరత్ గారు స్ఫూర్తిదాతలు. మన కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలకు స్ఫూర్తి. వాళ్ళిద్దరు కూడా గట్టిగా క్లాప్ చేద్దాం. అంటే ముందు తరాలకు చూపించడం కోసం. ఇందాక చెప్పారు భూపతిరాజు గారు అద్భుతంగా. మరి పత్రికారి గురించి ఎంత బాగా చెప్పారు, పత్రికారి గురించి ఎంత బాగా వివరించారు, చక్కటి పాట రూపంలో కూడా వివరించారు. అలాంటి గొప్ప మహానుభావుడికి భావితరాలకు చూపించాలంటే ఇలాంటి ఆకారాలు కావాలి. 100 ఆశ్రమాలు కావాలన్నారు పత్రికారు. ఇలాంటి నాకు 1,00,000 ఆశ్రమాలు కావాలన్నారు. 100 కాదు, సారీ 1,00,000. మరి అందులో 1,00,000 దాంట్లో వీళ్ళు ఫస్ట్ ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇంత తొందరగా ఇంత యూత్, యంగ్ మాస్టర్స్ వాళ్ళు ఇంత అద్భుతంగా మరి చక్కగా నిర్మాణం చేస్తున్నారు. దీనికి చక్కగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి సూర్యాపేటలో 2004లో నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మరి పత్రికారు అంటే కృష్ణుడి కంటే గొప్పవాడు పత్రికారు అని చెప్పాను నేను మైకు పట్టుకొని. అప్పుడే కొత్తగా ధ్యానంలోకి వచ్చాను. వెంటనే పత్రికారు పక్కన ఉన్నారు. ఎలా గొప్ప చెప్పమన్నారు. వెంటనే మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకుంటే అప్పుడు చాలా కోపంగా ఉండేవాళ్ళు సారు, బాగా కొట్టేవాళ్ళు. మైక్ తీసుకొని చాలా కోపంగా ఎలా గొప్ప చెప్పమన్నారు. అమ్మ వాళ్ళంత కోపంగా ఉన్నారు, ఏం నన్ను కొడతారేమో అనుకున్నా నేను. ఎలా గొప్ప చెప్పమంటే అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. కానీ పరీక్ష పెడతారు, పాస్ చేపిస్తారు మాస్టర్స్. నేను ఊరికే అంటే మామూలుగా నేను చూసినంత వరకు చెప్పాను. కానీ అర్థం కూడా లోపల ఉన్న జ్ఞానాన్ని బయట పెట్టించారు పత్రికారు. ఏమన్నారంటే నేను ఏం చెప్పానంటే ఆయన చెప్పిస్తున్నారు. కృష్ణుడు భగవద్గీతలో సంస్కృతంలో 701 శ్లోకం సృష్టించాడు, రాశాడు, జ్ఞానాన్ని అందించాడు అర్జునుడికి. ఒక్క శ్లోకంలోనే ఎంతో అర్థం ఉంటుంది. అంత బాగా ఆయన 701 శ్లోకం జ్ఞానాన్ని అందించిండు సంస్కృతంలో. అది పలకొచ్చిన వాళ్ళకి మత్కర్మ కృణ్మత్పరమ మద్భక్త సంఘవర్జిత అంటే అది ఒత్తులు పొల్లులు కరెక్ట్గా పలికితే అర్థం తెలుస్తుంది, లేకపోతే అర్థం తేడా వస్తుంది. అది పలకొచ్చిన వాళ్ళు, అర్థం తెలుసుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది ఏదో 100కి 1,00,000కి మచ్చు తునకలాగా ఎవరో ఆ ముక్తిధామాన మోక్షధామాన్ని పొందారో లేదో తెలీదు. కానీ
పత్రి గారు ఏం చేశారంటే ఒక లడ్డు చేయాలంటే నేను అక్కడ చెప్పాను, ఒక లడ్డు చేయాలంటే పత్రి గారు కృష్ణుడు మెటీరియల్ ఇస్తే పత్రి గారు లడ్డు తయారు చేసి పెట్టాడు. 90 సంవత్సరాల ముసలమైనా సరే 6 నెలల అబ్బాయి అయినా సరే అంబాడుకుంటూ వెళ్ళి కుంటూ వెళ్ళి చక్కగా లడ్డు టేస్ట్ చేస్తారు. శ్వాస మీద ధ్యాస అంటే అరటిపండు వచ్చినంత ఈజీగా సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని తయారు చేసి పెట్టారు పత్రి గారు. 2004లో చెప్పిన ఈ జ్ఞానం అనమాట. అప్పుడు పత్రి గారు దగ్గర కూర్చోబెట్టుకొని 2 చేతులు నా నెత్తి మీద పెట్టి 10 నిమిషాల వరకు క్లాప్స్ కొట్టించారు సూర్యాపేటలో. అంటే కృష్ణుడి కంటే గొప్పవాడు పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్కి మరి అద్భుతమైన జ్ఞానాన్ని కొన్ని లక్షల పుస్తకాలు చదివి కొన్ని వేల పుస్తకాలు రాసి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు పత్రి గారు. ఆ పత్రి గారి బాటలు నడిస్తే చాలు మనం అందరం. ఒకళ్ళు కూర్చొని ధ్యానం చేస్తే 1 ఏనుగు బలం అంటాడు పత్రి గారు. కొత్త వాళ్ళని ఒక్కళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగుల బలం అంటాడు. కాబట్టి మనం అందరం ఒక్కొక్కళ్ళని కొత్త వాళ్ళని కూర్చోబెడితే ఇవాళ కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు పత్రి గారు. అంటే ఈ భారతదేశంలో ఉన్న 750 కోట్ల జనం అందరూ కూడా మన భూపతిరాజు గారు చెప్పినట్టు ధ్యానులుగా, జ్ఞానులుగా, ఆత్మజ్ఞాన పరాయణులుగా, శాకాహారులుగా అద్భుతంగా తీర్చిదిద్దబడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మనం అందరం కలిసి ఒక్కొక్కళ్ళకి ధ్యానం చెబుదాం, ఒక్కళ్ళని శాకాహారిగా మారుద్దాం. పత్రి గారు చెప్పారు, ఒక్కళ్ళకి ధ్యానం శాకాహారిగా మారిస్తే చాలు మేడం, మీకు ముక్తి పొందుతారు అని చెప్పారు పత్రి గారు. కాబట్టి మనం అందరం కూడా అద్భుతమైన ఈ పత్రి గారి మార్గంలో ఉన్నాం. మరి ఇంత మంచి అవకాశం మనకిచ్చిన ఈ రాఘవ్ గారు, శరత్ గారు, మరి ఇది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలని చెప్పేసి మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళు అనుకున్న దానికంటే నభూతో నభవిష్యత్తు లాగా మరి ఆ సంబరాలు అంబరాలు ఆకాశాన్ని అంటేట్టుగా కనీ విని ఎరిగిన రీతిలో అద్భుతమైన ఆశ్రయం కావాలని మనం గట్టిగా క్లాప్ చేద్దాం. మనం ఇచ్చేది అదే వాళ్ళకి. ఈ క్లాప్స్ ద్వారా మనం ఇచ్చే స్ఫూర్తే అద్భుతంగా వాళ్ళు నిర్మించగలుగుతారు. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మేడం గారు చెప్తున్నారు తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఆవిడ మాట్లాడితే ఎలా ఉంటుందని. సో నిజంగా ఆ ఫైర్ అంటే ఆ గురువు మీద భక్తి అలాంటిది. ఆ మాటలో తెలుస్తుంది, ఆ తపన మనకు అర్థమవుతుంది. చెప్పాలి, ఆయన అంత కష్టపడ్డాడు, ఆయన కష్టాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది వారి వాయిస్లోనే తెలుస్తుంది. ఒకసారి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఇందాక ఒక చిన్న విషయం మేము అబ్జర్వ్ చేసాము. ఇక్కడ మాస్టర్లు ఎక్కడ ఎంత గట్టిగా పత్రికారు అంటే మాకు అంత చల్లగా అలొస్తుంది వెనకాల నుంచి కదా అండి. సో నిజంగా ప్రకృతి కూడా అంత పుల్లకరించిపోతుంది. ఇందాక సార్ ఆ పత్రికారి పాట పాడుతూ ఉంటే మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఆల్ ఆఫ్ అ సడన్ చాలా చల్లగాలి ఇటు వైపు నుంచి, అదంటే కూలర్ నుంచి అది మొత్తం ఊగిపోతుందా అనుకుంటూ ఉన్నాను. సో ప్రకృతి కూడా అంత పులకరించిపోతుంది. థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ మన హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి గురించి ఇంట్రడక్షన్ మనం ఇవ్వక్కర్లేదు అనుకోవచ్చండి. ప్రతి ప్రోగ్రాంలో కూడా వారి హస్తం లేకపోతే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వదు. సో అనునిత్యం కష్టపడుతూ ఉంటారు వారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుందాం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుదీర్ఘంగా మరి 35 సంవత్సరాలు ఎంతో ఒడిదుడుకులకి, మానానికి, అవమానానికి అద్భుతంగా మరి కష్టపడి చెమట ఓడ్చి ఒక మంచి ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేసి ఇచ్చారు. మన తల్లిదండ్రులు మనకి ఇల్లు వాకిలి ఎలా తయారు చేసి ఒక ఆస్తిని పెట్టారో అలా మనం తయారు చేసుకోకుండా ఒక గొప్ప ప్లాట్ఫారాన్ని మన అందరికీ తయారు చేసి ఇచ్చారు. దాన్ని మనం భూపతన్న అన్నట్టుగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. దాన్ని కాపాడుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే మన భావితరాలకి ముందుకు తీసుకెళ్తే చాలా మనం గొప్ప పని చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో భాగంగానే మరి మేడం గారు చెప్పారు, పత్రికారు 1,00,000 ఆశ్రమాలు కావాలని. 1,00,000 ఆశ్రమాల్లో భాగమే ఈ రోజున మరి ఇక్కడ మనం చేసుకునే ఆశ్రమం. మరి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందులో ఒక ఆశ్రమం ఉంది, సుజాత నగర్లో ఒక ఆశ్రమం ఉంది, 3వ ఆశ్రమం ఇది. మరి ఒక జిల్లాలో
3 ఆశ్రమాలంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇదే పెద్దదని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మరి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి యోగా అనగానే మనకి గుర్తొచ్చేది మరి యోగా యొక్క మూల పురుషుడు పతంజలి మహర్షి. ఆ మహానుభావుడికి కూడా గట్టిగా మనం క్లాప్స్ చేసుకుందాం. మరి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే దీని వెనక ఎంతో ఉంటేనే మరి ఇక్కడ ఈ చల్లదనానికి ఇంత ఎండలో కూడా మనం కూర్చొని మాట్లాడుకోవటానికి ఎంతో కష్టం ఉంటుంది. మరి ఈ ప్లేస్ రావాలంటే కూడా దీని వెనక ఎంతో చరిత్ర ఎంతో కష్టం ఉంటేనే వస్తుంది. మరి దీనికి ఈ ప్లేస్కి మనం అందరం కూడా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాది, ఒక కొత్తగూడెమే కాదు, ఇది జిల్లా వాసులందరిది ఈ యొక్క ఆశ్రమం. ఈ ఆశ్రమం గురించి వారి మాటల్లో మనం విందాం. రాఘవ్ గారు, శరత్ గారు రావాలండి ఇక్కడికి. స్వామీజీలు రాఘవ్ గారు, శరత్ గారు రావాలి ఇక్కడికి. వారి మాటల్లో మరి వారు ఎలా తీసుకొచ్చారు, ఎలా దీనికి ముందు నడిపిద్దామని అనుకుంటున్నారు. అలాగనే మరి పత్రిజీ గారు భావితరాలకు అందించాలంటే ధ్యానం ఒకటే కాదు, ఇలాంటి ఆశ్రమాలు ఉంటేనే ఈ ప్రాంతాన మరి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి అంటే, వాళ్ళు చేయాలి అంటే ఒక పిరమిడ్లు ఉన్నాయి మన దగ్గర, ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి. పాలవంచలో ఇప్పుడు దరిదాపు ఒక 25 నుంచి 26, 27 పిరమిడ్లు ఉన్నాయి. అలాగనే కొత్తగూడెంలో ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. కానీ ఆశ్రమాలు కూడా చాలా మనకి ఇంపార్టెంటు. యోగా కూడా చేసుకోవచ్చు, దీంట్లో యోగా కూడా చేసుకోవచ్చు. మరి ఎవరినన్నా బయట నుంచి వస్తే మాస్టర్స్ ఉండటానికి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వారి మాటల్లో విందాం. మరి ముందుగా రాఘవ్ గారితో మాట్లాడిద్దాం. సార్, మీ మాటల్లో ఈ ఆశ్రమాన్ని ఎలా, ఆశ్రమం గురించి చెప్పండి, మీరేం చెప్పొద్దు. మరి వారు ఏదైతే తెలుసుకున్నారో, చాలామంది మనం తెలుసుకుంటాం ధ్యానం గురించి, జ్ఞానం గురించి, ముక్తి గురించి అంతా తెలుసుకుంటాం. కానీ వీరు కొత్తగూడెంలో మురళీ గారు కూడా, మురళీ గారు కూడా ఎక్కడ ఉన్నారు, రావాలి. మరి వీళ్ళు ఏం చేశారంటే ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నారు కదా ఇందాక మన భూపతిరాజు గారు, ఆచరణలో ఉండాలా అని చెప్పేసి. ఆచరణలో ఉండాలా? మీ మాటల్లో 2 మాటల్లో చెప్పండి, మళ్ళీ మేము భోజనానికి వెళ్ళాలి. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు రాఘవ. నేను 2021 జనవరి 1 తారీఖు నుంచి ఈ ధ్యాన కార్యక్రమంలోకి వచ్చానండి. ఆ వచ్చిన కాడి నుంచి కూడా ఈ ధ్యానం గురించి నాకు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. నేను దీన్ని ఎప్పటికీ కూడా దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా మా ఇంటినే ఒక ఆశ్రమంగా తయారు చేసి అక్కడే ప్రతి ఆదివారం ధ్యాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది రోజు దినదినాభివృద్ధిగా ఎక్కువ జరుగుతూ ఉండడంతో ఆ ప్లేస్ సరిపోవట్లేదు. మాది చిన్నిల్లు, ఆ ఫ్లోర్లో ఒక 80 మంది 70 మంది పట్టే అంతే ఉంది. అది ప్రతి ఆ కార్యక్రమం ఏదైనా పెద్ద కార్యక్రమం వస్తుంటే అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. కానీ దీని మీద మాకు ఆ ప్రేమ తగ్గట్లేదు. సరిపోవట్లేదు కదా, ఆపుదామా అంటే కుదరదు, దీన్ని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో నేను ఈ ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి కూడా నాకు తోడయ్యి మన శరత్ గారు, ఈ శరత్ కూడా నాతోటి చాలా చక్కగా చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి వారు కూడా నాకు సహకరించడంతో ఆయనతో పాటు మాకు మురళి గారు, ఇలా కొంతమంది మా స్నేహితులందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దామని నాకు పూర్తిగా సహకరించడంతో ఈ కార్యక్రమాన్ని కోసం మేము చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్లేస్ సరిపోవట్లేదు, మనం ఏదైనా చేయాలని ఎప్పటిబట్టో 3 సంవత్సరాలు బట్టి నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా చూడాలి, ఈ ప్లేస్ చూడాలి, ఎక్కడో దిక్కున ఏదైనా మంచి వాతావరణంలో చూడాలని అనుకుంటూ ఈ 2-3 సంవత్సరాలు బట్టి గాలిస్తూ ఉంటుండగా మొన్న జనవరి 1 తారీఖు 2వ తారీఖు మన 108 పిరమిడ్ ధ్యాన సదన్ వార్షికోత్సవం జరిగిందండి.
ఆ 2 రోజులు కార్యక్రమం మేము ఫంక్షన్ హాల్లో చేసాం. ఆ రోజు సంకల్పం పెట్టుకున్నాం, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ వార్షికోత్సవం 108 పిరమిడ్ ధ్యాన సదనం మళ్ళీ వార్షికోత్సవం వచ్చేటప్పటికి మన సొంత ప్లేస్లో జరగాలి అనేది ఒక ఆలోచన పెట్టుకున్నాం. అది ఆ విశ్వానికి కనెక్ట్ అయిందో మరి ఆ పత్రిజీ మాకు దాన్ని కనెక్ట్ చేసేదో తెలియదు, కానీ అద్భుతంగా మేము అనుకున్న మరుసటి మంత్లోనే ఈ ప్లేసు అమ్మడానికి ఉందని చెప్పి మాకు మిత్రులు ఇక్కడ రాఘవరావు గారని, వేరేనేని రాఘవరావు గారని ఉన్నారు, నాకు ఆయన 30 సంవత్సరాలుగా తెలుసు. వారు మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, ఏదైనా పెద్ద ప్లేస్ తీసుకుంటే బాగుంటుందని చెప్తే మాకు దొరకట్లేదని నేను చెప్పగానే ఆయన ఇక్కడ ఉందండి అని చెప్పి వారు తీసుకురావడం, దీన్ని చూపించడం జరిగిందండి. మేము దీన్ని ఖరీదు గురించి కానీ దీన్ని ఏం చేస్తాము, దీనికి ఎవరైనా సహకరిస్తారా సహకరించారా ఇవన్నీ ఆలోచించకుండా వచ్చి చూసిన రోజునే దీన్ని ఓకే చేసేసామండి. ఇది 3000 గజాలు, ముందు 2200 గజాలే మనం మాట్లాడుకున్నాం, కానీ ఒక 10 రోజులకి ఇంకా కొంచెం ముందు దాకా వెళ్తే బాగుంటుంది. మనం ఏదైనా పెద్ద హాల్ కడితే మనకి ఏదైనా కార్యక్రమం ఇంకా సరిపోదు, ఎంత ఉన్నా సరిపోయేటట్టు లేదన్న ఆలోచనలో ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది, ఇంకా 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 కావాలని అనిపిస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈరోజు కార్యక్రమం కూడా. ఈ కార్యక్రమాన్ని ఇలా సక్సెస్ వచ్చిన మిత్రులందరికీ కూడా, జానులందరికీ కూడా, యోగా మాస్టర్స్కి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా జరిగినందుకు ఆ పత్రిజీ గారి ఆశీస్సులు మనందరికీ ఉన్నందుకు, ఈ స్థలాన్ని కొనుక్కున్నాం, మనమే కొనుక్కున్నాం. రాఘవ కొన్నాడు, శరత్ కొన్నాడు కాదండి, ఇది అందరిది. ఇది మన కొత్తగూడెం డిస్టిక్కి ఒక మంచి పెద్ద ఆశ్రమం కావాలనే సంకల్పమే ఉంది మైండ్లో ఎప్పుడు కూడా. కాబట్టి ఇది అందరూ దీనికి మన ఆశ్రమం అనే భావంతోటే ఉండాలి. ఇది ఎప్పుడు వచ్చినా ఇక్కడ ధ్యానం జరుగుతూ ఉండాలి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ యోగా క్లాసులు, ఈ ధ్యానం క్లాసులు, అలాగే ఒక నిత్యాన్నదానం ఇలాంటివన్నీ కూడా జరపాలి అనే ఒక మంచి సంకల్పం పెట్టుకున్నామండి. అది కూడా జరుగుద్ది. దానికి మన అందరూ మనకి ఇక్కడ ఉన్న మాస్టర్సు, ఇంకా వేరే బయట ఉన్న మాస్టర్స్ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎంసి మనకెంతో ఉపయోగపడుతుంది. ఆ పిఎంసి ఛానల్ లేకపోతే ఈ కార్యక్రమాలు ఇంత ముందుకి ఇంతమంది అవేర్నెస్ రాదు. జస్ట్ మామూలుగా మనం మాట్లాడితే ఆ ఏరియాలో, ఆ ఊర్లో, ఆ గల్లీలోనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ పిఎంసి మాత్రం దేశాలకి పంపిస్తుంది. అందరూ ఆ పిఎంసి చూసి ధ్యానానికి రావడం కూడా జరుగుతుందండి. మీరు మా దగ్గరికి ఎవరైనా కొత్తగా వస్తే మీరు ఎట్లా వచ్చారు, మీకు ఏమైనా అనుభవం ఉందా అంటే, మేము పిఎంసిలో చూసామండి, యూట్యూబ్లో చూసామండి, పిఎంసిలో మాస్టర్స్ని చూసి ఇలాగ వచ్చామండి అని చెప్పడం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి పిఎంసి ఛానల్కి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ పిఎంసి ఛానల్ కూడా మనం ఎప్పుడు కూడా మన ఛానల్ అని చెప్పేసి దాన్ని సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకెళ్తూ ఆ పిఎంసిని వాడుకుంటూ, ఆ గురువు గారు ఈ ప్లాన్ చేసినందుకు పత్రిజీ గారికి ఎన్నో వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు యోగా డే అది కదా, రాఘవ అన్న గారిది పెండి రోజు. ఎక్కడో అక్కడ ఉండే అభినందించండి, ఎందుకంటే మంచి భోజనం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పెండి రోజు సందర్భంగా. కాబట్టి పెండి రోజు భోజనం ఉంటుంది ఈరోజు. అన్నగారికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ. మేడం ఎక్కడుంది, నాకు కనబడుతుందిగా. రండి మేడం, ఇద్దరికి నిలబడి ఒకసారి అందరూ చప్పటి కొడితే సరిపోయా. రండి మేడం. పెళ్లి రోజు శుభాకాంక్ష. ఓన్లీ ధ్యానం పాటలు అవుతాయి, ఈ రోజు పాటలు రావు. ఓకే, ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరొకసారి. ఎందుకంటే యోగా డే సందర్భంగా పెళ్లి రోజు ఎంత బ్రహ్మాండమైన యోగా. కాబట్టి థ్యాంక్ యూ. రాఘవ్ గారు చాలా చక్కగా సందేశం ఇచ్చారు. మరి వారు దరిదాపు ఇది 1 కోటి రూపాయల దాకా ఉంది ఇది ఆస్తి. కానీ వారు ఎవరిని డబ్బులు అడగల. కానీ నేను ఏమన్నానంటే, అందరినీ భాగస్వాములు చేయండి, మీరు ఒక్కలే కాదు, అందరిది కదా ఇది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమం కదా, అందరినీ భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి చిన్న సజెషన్ ఇచ్చినాను. దాని సందర్భంగా నేను 1 లక్ష రూపాయలు
ఈ ఆశ్రమానికి నేను అందజేస్తాను. మరి వారి యొక్క మాటల్లో మరి మన శరత్ గారి మాటల్లో విందాం. ఎందుకు దీన్ని నిర్మాణం చేయాల్సి వచ్చింది ఏంటి అని వారి మాటల్లో విందాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారి పాద పద్మాలకు అనంతకోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. ఎంతో సఫరింగ్తో నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 6 మంత్లోనే నేను రికవర్ అయ్యాను. చాలా అద్భుతంగా నా జీవితం అక్కడి నుంచి మలుపు తిరిగింది. అప్పటిదాకా ఈ జీవితం అస్తవ్యస్తంగా, అంధకారంగా, గందరగోళంగా ఉండేది. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇదంతా చెప్పాల్సి వస్తుంది. చెప్పు. అయితే అప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత శూన్యమైన నా జీవితం చిగురించింది. నేను 2006లో అద్భుతంగా నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకున్నాను. అది ధ్యానం ద్వారా, అది పత్రిజీ గారు నేర్పించిన ధ్యానం ద్వారా. నేను అప్పుడే అనుకున్నాను, నాకు ఈ జీవితాన్ని మిగిల్చిన ఈ జీవితం నీకు గురిదక్షిణగా ఇస్తున్నానని. మరి ఆ రోజు నుంచి కూడా మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం. మరి అలాంటి సమయంలో నాకు నేర్పించడానికి అండగా సుధాకర్ అన్న ఉన్నారు. వారి అడుగుజాడల్లోనే వారు ఎంతో నాకంటే 100 రెట్లు తపనతో పనిచేశారు. వారు చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. వారి జీవితం కూడా వారు అలాగే అంకితం చేశారు. అదేవిధంగా ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ సంకల్పించుకున్నానో, మరి అన్ని జిల్లాల్లో మన ధ్యాన కేంద్రాలు అవుతున్నాయి. మన కొత్తగూడెంలో ధ్యాన కేంద్రం లేకుండా పోయింది. మరొక సందర్భంలో హనుమంతరావు సార్ చెప్పారు, కొత్తగూడెంలో ప్రోగ్రాం పెడదామా అని పత్రికారితో అంటే, కొత్తగూడెం అది ఎక్కడరా అన్నారట. అంటే కొత్తగూడెంలో ఏది లేదు అన్న అది నాకు కుచ్చుకుంది. లేదు, ఏదో ఒకటి కావాలి అని నేను గట్టిగా సంకల్పించుకున్నాను. అప్పుడే మన రాఘవ సార్ దొరికారు. అట్లా 108 సెంటర్ మనం నిర్మాణం చేసుకున్నాము. అద్భుతంగా కొనసాగింది. అది నిండుగా ఉండేది. ఇంకా నిండాల. ఈ 100 మంది కాదు, కొత్తగూడెం అంతా ధ్యానమయం చేయాలా అని చెప్పేసి అనుకున్నాను. అలాంటి సమయంలో మాకు మంచి మనం ఏదైతే కోరుకుంటామో ప్రకృతి మనకది ఆ ఆలోచనలను ప్రసాదించి ముందుకు తీసుకెళ్తుంది. మరి దాని గురించి నేను రాఘవ సార్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాని గురించి అఖండ ధ్యానాలు కూడా మన కొత్తగూడానికి ఒక గొప్ప క్షేత్రం రావాలని అఖండ ధ్యానాలు మేము ప్రతి సంవత్సరం పెడుతూ వచ్చాము. మరి అందులో భాగంగానే మనకు లాస్ట్ ఇయర్ మన ప్రోగ్రాంలో ఇప్పుడు సార్ చెప్పారుగా రాఘవరావు గారి వారి ద్వారా మనకి స్థలం లభించింది. కానీ అద్భుతంగా ఆ స్థలం తీసుకున్న ఆ మాట్లాడినప్పుడు మా జేబుల్లో ఏం లేవు, కానీ ఇది వచ్చిందన్న ఆనందం మాకు కలిగింది. మేము ఓకే చేశాం, యాక్సెప్ట్ చేశాం. కానీ ఆ ప్రకృతి ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటామో అది మాకు లభించింది. మరి ఇక్కడ ఇంత అద్భుతంగా మనం జనవరిలో తీసుకున్నాము అడ్వాన్స్ కట్టి. మరి ఈ 6 నెలల్లోనే ఇంత మార్పు ఎలా జరిగింది అంటే, రామసేతు మీద ప్రతి రాయి మీద ఏం రాసుంటుంది? శ్రీరామ శ్రీరామ అని రాసుంటుంది. ఇక్కడున్న ప్రతి అణువు మీద రాఘవ రాఘవ అని రాస్తుంది. వారు ఎంత తపనతో ఇక్కడ వర్క్ చేశారంటే, వారికి ఆ వర్క్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దానివల్లనే ఇది జరిగింది. వారికి అది ఉండడము మాకు డుమ్మా కొట్టే అవకాశాన్ని ఇచ్చింది. మేము చేసేవాళ్ళం కాదు, తప్పించుకునే వాళ్ళం. మాకెంత తపనతో మేమైతే వర్క్ చేశామో అంతే తపనతో మురళి గారు వారు కూడా చాలా అద్భుతంగా దీని గురించి డ్యూటీలు మానేసుకుంటూ ఇక్కడ వర్క్ చేస్తూ వచ్చాము. మేము ముగ్గురం కూడా ఎంతో అద్భుతంగా దీన్ని వర్క్ చేస్తున్నాము. మాస్టర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఎవరిది ఇప్పుడు కొన్ని స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి డబ్బులు ఒక్కొక్కరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మేమేం చెప్తామంటే తన్మన్ ధన్ అని సార్ చెప్పారు, అదేవిధంగా వదిలేశాం. అంతేగాని నువ్వు అంతి అని అనలేదు అని చెప్పేసి మేము ప్రతిసారి తన్మన్ ధన్ మీకు ఎంత వీలుంటే, ఏ విధంగా వీలుంటే ఆ విధంగా సాయం చేయండి అన్నాం. కానీ మీరు ఇవ్వండి అని మేము చేయలేదు. ఎందుకంటే అది ఇచ్చేదెవరు? ప్రకృతి ఇస్తుంది. కాబట్టి మనం ఏ వ్యక్తిని అడగొద్దు, ప్రకృతికే మనం అప్లికేషన్ పెట్టాలి, ప్రకృతే ఇస్తుంది. కాబట్టి మేము ఆ విధంగా చేస్తున్నాము. అంత మాత్రాన వీళ్ళు అడుగుతలేరు, వీళ్ళ స్థిరాస్తి అనుకోవద్దు.
ఈరోజు భద్రాచలంలో రామాలయం ఎలా అయితే ఉండిపోతుందో అదేవిధంగా మన పత్రి గారి యొక్క ఈ క్షేత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. అదే మా యొక్క ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం నిమిత్త మాత్రులుగా ఉంటే ప్రకృతి దాని అంతటా అదే చేసుకొని వెళ్ళిద్దండి. ఇప్పుడు వారు ఇక్కడ జరగవలసింది ఉంది, ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగవలసింది ఉంది. ఈ యొక్క ప్రకృతిలో ఇలాంటి కార్యక్రమం ఈ ఆశ్రమం రావాలని ఉంది. మరి వాళ్ళు ఇద్దరు నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి అవకాశం దక్కింది. మనం నిమిత్త మాత్రులుగా ఉంటే ఈ యొక్క ధ్యాన ప్రచారం కానీ ఏదైనా కూడా పత్రికారి యొక్క సంకల్పం, ఇది మన సంకల్పం కాదు. మరి మన ఆదిగురు సదానంద యోగి గారి యొక్క సంకల్పం మన సంకల్పం కాదు. ఇవాళ సంకల్పాలను మనం అంతా ముందుకు తీసుకెళ్తాం. నెక్స్ట్ ఎవరు? మరి ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళిద్దరికి కూడా మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళ సపోర్ట్కి, వాళ్ళు చేసే వర్క్ గురించి మాట్లాడాం కదా. ఈ 6 నెలలు వాళ్ళ పక్క నుండి చూసిన నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అసలు అంటే ఏంటా ధైర్యం అనిపిస్తుంది అనమాట ప్రతిరోజు నాకు వాళ్ళనిద్దరిని చూస్తూ ఉంటే. నాకు తెలిసి ఇంకో 6 నెలల్లో రాఘవ అంకుల్ గారి అడ్రస్ ఆధార్ కార్డులో ఈ ప్లేస్గానే మారిపోతుందేమో. 24 గంటలు ఇక్కడే ఉంటారు ఆయన. సో ఈ వర్క్ చేస్తున్నాం, ఓకే. మరి ఫ్యామిలీ, వాళ్ళ పర్సనల్ వర్క్, వాళ్ళ బిజినెస్లు ఉంటాయి, అవన్నీ అసలు ఎలా మేనేజ్ చేస్తారంటే అండి వాళ్ళిద్దరూ అలా మేనేజ్ చేయడానికి వాళ్ళకి ఏదో ధైర్యం కావాలి కదా. వాళ్ళ వెనకాల ఉన్న ధైర్యం వాళ్ళ వైఫ్స్ అండి. వాళ్ళ వైఫ్స్కి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా శ్రీదేవి ఆంటీ అండ్ కవిత మేడం గారు, అంటే మీరు ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోండి, మేము ఉన్నాం. మీరు మమ్మల్ని గుడిసెలో ఉంచినా మేము ఉంటాం, ఈ హాల్లో ఇక్కడే ఉంచేసినా మేము ఉంటాం, ఆ చెట్టు కింద అయినా ఉంటాం అన్న ధైర్యం వాళ్ళిద్దరు ఇచ్చారు కాబట్టే వాళ్ళిద్దరు అంత స్పీడ్గా వెళ్ళగలుగుతున్నారు. అందుకే అంటే ఈ 6 monthsలో వాళ్ళిద్దరిని చూసాక అనిపించింది అనమాట, ఏ ఊరికి ఇచ్చాడా ఏంటి ఆయన మహిళా శక్తి అని చెప్పి ధ్యాన మహాచక్రాలు ఆయనకి ఇచ్చేశారు. అంటే వాళ్ళు నిజంగా ఇంట్లో కూర్చొని ఒక వైఫ్ తలుచుకుంటే బయట ప్రపంచంలో వాళ్ళ హస్బెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ చాలా సాధించవచ్చు అని చెప్తారండి. నిజంగా ఆ మాట వాళ్ళిద్దరిని చూస్తే అర్థమైందనమాట. ఎన్ని కష్టాలు ఉంటాయో, వస్తారు ఇక్కడ పని చేసుకుంటారు వెళ్ళిపోతారు, అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, డెడ్ లైన్స్ వస్తున్నాయి, వర్కర్స్కి అమౌంట్ ఇవ్వాలి, అదంతా సామాన్లు కావాలి, ఇటు వర్క్ చూసుకోవాలి, అటు పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ బిజినెస్ ఉంది. సో ఇవన్నీ టెన్షన్స్ అన్నీ కూడా వాళ్ళిద్దరు భరిస్తారు ఇంట్లో ఉండి. సో నిజంగా మాతృమూర్తులకు ఒక్కసారి నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారిద్దరికి కూడా ఈ ఆశ్రమం తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ ఇద్దరికి. అలాగే నెక్స్ట్ మన రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మన జగద్గురు పత్రి సార్కి, ఆ స్వర్ణమాల పత్రికమ్మకి నా ప్రణామాలండి. ధ్యానమిత్రులకందరికీ నమస్తే. నా పేరు రమేష్, మరి ఇల్లందు నుంచి వచ్చాను. నేను 2009లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మన గురువు సార్ సీడీ విని, ఆడియో సీడీ విని 41 రోజులు ధ్యానం చేసి మరి ఆ 41 రోజుల ధ్యానంలో మరి అప్పటిదాకా పొందలేని ఆనందాన్ని పొంది మరి దీంట్లో ప్రయాణం చేయని మరి నిర్ణయం తీసుకొని ధ్యానమిత్రులతో మరి అప్పటికే ఇల్లందులో పుల్లారావు గారు, వెంకటేశ్వర గారు ఉంటే వాళ్ళతో అప్పటి నుంచి ప్రయాణం అండి. పిఎస్ఎస్ఎంలో మరి సార్ని కలవడం తర్వాత వల్ల సార్తో కలిసి మరి ఆ గురువు దగ్గరికి రావడం చాలా ఆనందం అనిపించింది నాకు. మరి దాంట్లో ఇప్పుడు మనం ఒకటే విషయం అండి, ఇప్పుడు ఈ జన్మలో మనం ఆ గురువుని పట్టుకోవటం, ఒకేసారి మరి చెప్పగానే శాకాహారిగా మారామంటే, ధ్యానం చేస్తున్నామంటే ఎన్నో జన్మల సాధన అండి. ఇంతకుముందు మనం ఎన్నో జన్మలను సాధన చేస్తే మాత్రమే శాకాహారిగా మారుతామండి. చూస్తూనే ఉన్నాం మనం సమాజంలో ఎంతోమంది చదువుతున్నాం మనం, వాళ్ళ మాటలవి అంత గొప్ప మార్గంలోకి వచ్చాము. అలాగనే భారతదేశంలో పుట్టం మరి అంత కర్మభూమి, యోగభూమి అంటాం. మరి ఎన్నో దేశాల్లో ఎన్నో కర్మలు చేసి ఇంత గొప్ప భారతదేశంలో మనం పుడతామండి. ఎంతో ఋషులు, యోగులు దీంట్లో ఉన్నారు. మరి అలాంటి యోగ భూమిలో పుట్టాం. మరి ఆ మహానుభావుని మనం అందుకున్నాం. మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికోసం మరి మన పిఎస్ఎస్ఎంలో ఏవైతే ఉన్నాయో విభాగాలు, ప్రతి ఒక్క విభాగంలో నేను వర్క్ చేస్తానండి. నేను దాంట్లో లేను, దీంట్లో లేనని చెప్పనండి. అది పిరమిడ్ సేవాదాలు కావచ్చు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, మన పిఎస్ఎస్ఎం మన ఐడి కార్డులు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి చేస్తానండి. అలాగనే మరి ఈ పిఎంసి ఛానల్ పెట్టుకున్నప్పుడు దానికోసం వర్క్ చేశాను. అలాగనే ఇప్పుడు పిఎంసికి అంబాసిడర్గా పనిచేస్తున్నాను అనమాట. అంబాసిడర్ పనిచేస్తుంది కాకు దాంతోపాటు ఎంతోమందిని నేను చేయమని అడుగుతున్నాను.
అలాగనే జూలై 10వ తారీఖు నుంచి జూలై 24 వరకు మన పిఎంసిలో మన గురువు జగద్గురు సత్యాన్ని ప్రపంచానికి అందించిన గురువు అమృతోత్సవాలు జరుగుతున్నాయి. దానికోసం ఒక యాడ్, ఒక ఫోటో, మీ ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ పేర్లు ఇవ్వని చెప్పేసి ఎంతమందిని అడుగుతున్నా నేను. మరి దానికి కూడా మనం ఎంతో ఆలోచిస్తున్నారు. మరి మనం చేయడానికి వచ్చింది ఏంటి, దేంట్లోకి వచ్చాము మనం ఆలోచించుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే సారు ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు, అది తెలుసు అందరికి కూడా. మరి ఒక మాట పండించేవాళ్ళు కదా మన గురువు. మరి అలాంటి గొప్ప మార్గంలోకి వచ్చాం. మరి దానికోసం మరి మేము అడిగేది, ఎందుకంటే 3 ధర్మాలు ఉంటాయండి. ఒకటి వ్యక్తిగత ధర్మం, ఇంకోటి కుటుంబ ధర్మం, ఇంకోటి విశ్వధర్మం. మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. అట్లా మన వ్యక్తిగత ధర్మం ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి. దాని తర్వాత మన కుటుంబాన్ని చూసుకోవాలి, మన తల్లిదండ్రులు మనల్ని. అలాగనే విశ్వధర్మం అండి, ఇప్పుడు భూపతన చెప్పినట్టుగా నిష్కామ కర్మ ఏదైతే ఉందో పైన పెట్టుబడిది. ఇలాంటి ధ్యాన కార్యక్రమాలు మనం సహాయం చేయడం. అలాగనే శ్రీ విశ్వ చైతన్య ధ్యానాశ్రమం చక్కటి మంచి ఆశ్రమం కొత్తలో వచ్చింది. దీనికి కూడా అండి మా ఇల్లందు పిఎస్సి మా ఇల్లందు నుంచి అండి మేము కంపల్సరీ చెప్పాం వాళ్ళకి, మా వంతు మేము ఇస్తామండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. కొత్తగూడెం మొత్తంలో కూడా ఎక్కడ పిరమిడ్ పేరు వినబడుతుందో, ఎక్కడ ధ్యానం పేరు వినబడుతుందో, ఎవరికైనా వెళ్ళి ధ్యానం గురించి చెప్పామే అనుకోండి, పిరమిడ్ మెడిటేషన్ అంటే వాళ్ళు రిటర్న్లో అడిగేది సుధాకర్ అండి. ఖచ్చితంగా ఇది నిజంగా జరుగుతుంది. 20 years నుంచి ఇది అని అంటే అన్ను నిత్యం 24/7 ఆయన మెడిటేషన్కి అంత డెడికేట్. నేనైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అప్పుడు ఎంత తపన చూశానో 15 నెలల కింద, ఇప్పుడు అలాగే చూస్తున్నాను. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ 2 minutes ప్లీజ్. నాకు మైక్ ఇచ్చినప్పుడల్లా 2 నిమిషాలని చెప్తుంది, మళ్ళీ పొగుడుతుంది, 2 చెప్తుంది. ముందు హర్షితకి క్లాప్స్ కొట్టాలి. నేను చెప్పాల్సిందంతా హర్షితని చెప్పేసింది. యాక్చువల్గా 18 years నుంచి రాఘవ గారి నుంచి ఏదైతే కోరుకున్నానో అది నెరవేరినందుకు ముందు సభాపూర్వకంగా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఫస్ట్ ఆయనలో ఉన్నది నేను ఎప్పుడో గ్రహించి, మీరు వస్తే కొత్తగూడెం మారిపోతుందని చెప్పాను, అదే విధంగా మారిపోయింది. అదేవిధంగా యోగా డే సందర్భంగా పితామహ పత్రిజీతోనే ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రాం నడుస్తుంది. షికాగోలో మోడీ గారి స్పీచ్ రోజు రాత్రిపూట మనకి ఇక్కడ 11-12 అవుతుంది. అక్కడ యుఎస్లో మార్నింగ్ సెక్షన్. స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చిన స్టేజీ మీద జరుగుతున్న ప్రోగ్రాంకి పత్రికారు ముందే చెప్పారు, అరే మోడీ గారు సారు నేనే ఉన్నాం మధ్యాహ్నం పూట టైంలో చెప్పారు, ఇవాళ మోడీ గారు మన గురించే షికాగో స్పీచ్లో చెప్తారా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ గారి స్పీచ్ యోగ అంటే కలయిక, మనతో మనం కలిసి ఉందాం, అదే ధ్యానం గురించి డైరెక్ట్ చెప్పారు. ఈరోజు మోడీ గారు విశాఖపట్నంలో కూడా ప్రతి యోగా డే రోజు ఒకటే చెప్తున్నారు, యోగ అంటే మనతో మనం కలిసి ఉండటమే అని చెప్తున్నారు. ఇవాళ నేను మార్నింగ్ 7 o'clock అదే స్పీచ్ వినటం జరిగింది. పత్రి గారు ఎప్పుడో యోగా డే June 21 కంటే ముందు జరిగినప్పుడు పత్రి గారు ముందే చెప్పారు. ఆ స్పీచ్ మేమిద్దరం కలిసి ఖమ్మం సరోజ మేడం గారి ఇంట్లో వినటం జరిగింది. సార్ చెప్పినట్లే మోడీ గారు నడుచుకుంటున్నారు. అటువంటి మహానుభావుడు పత్రి గారు. ఇంకొక మాట పత్రి గారు ఒకటే మాట చెప్పారు, మీరందరూ పత్రిజీలే అని. మనలో ఉన్నది పవర్, ఆత్మ పరమాత్మ అని పత్రి సార్ పదే పదే చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మనతో మనం కలిసి ఉంటామో మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకెళ్ళి రాఘవ గారిలాగా తయారై, రాఘవ శరత్ మురళిలాగా తయారై ప్రతి ఏరియాలో ఒక ఆశ్రమం తయారవుతుంది. అది కూడా ఐఎఫ్ఎస్ఎస్ ఆశ్రమం తయారవుతుంది. అది ఈరోజు రాఘవ గారి నోటి నుంచి వినటం జరిగింది. ఐఎఫ్ఎస్ఎస్ అంటే నాకు చాలా ఇష్టం. రాఘవ గారిని ఐఎఫ్ఎస్ఎస్కి వెళ్ళి తీసుకెళ్లాలనుకున్న అట్లనే తీసుకువెళ్తున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆమె 2 నిమిషాల టైం ఇచ్చింది చిన్న మేడం గారు. కాబట్టి మనం అందరం లైవ్లో కలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమం ఐఎఫ్ఎస్ఎస్ ఆశ్రమంగా మారుతున్నందుకు ఈ కొత్తగూడెంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరిస్తారంటూ 2 సెకండ్లు ధ్యానం చేద్దాం. ఓన్లీ 2 సెకండ్లే. ఎందుకంటే ధ్యానాశ్రమం కావాలంటే అందరి సంకల్పాలు. అది భూపతిరాజు గారి ఆధ్వర్యంలో 2 సెకండ్లు ధ్యానం చేద్దాం. ఈ ఆశ్రమం గొప్ప ఆశ్రమంగా పిఎంసిలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని గత 20 సంవత్సరాల నుంచి సంకల్పాలతో నడుస్తున్న ధ్యాన ప్రక్రియ ఏరియా ఇది. భూపతిరాజు గారు సంకల్పం చేపిస్తారు. సో ఆ అవకాశం మళ్ళీ నాకే ఇచ్చిండు అన్న. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ ఆశ్రమం ప్రపంచానికే ఆదర్శం కావాలని ఆ త్రిమూర్తులు రాఘవ, శరత్, మురళి తలపెట్టిన కార్యక్రమానికి
కొత్తగూడెంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా సహకరించాలని, ఎన్నో సంవత్సరాల నుంచి కళల్ని సాకారం చేసుకుంటున్న వీళ్ళకి మనందరి తరపున మళ్ళీ పెళ్లి రోజుకి గొప్ప ఆశ్రమంగా మారాలని, డిసెంబర్ 21 మెడిటేషన్ డే ఇక్కడ రంగరంగ వైభవంగా కొన్ని వేల మందితో జరగాలని కోరుకుంటున్నాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇల్లందు వెంకటేశ్వరరావు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆత్మబంధువులకు ఆత్మ ప్రణామం అండి. నేను ఎందుకు జన్మ తీసుకున్నానో అది తెలుసుకున్నాను, అదే చేస్తున్నాను. మరి ఇంకా నాకేం లేదు భూమి మీద, ఏ బంధాలు లేవు, ఏ కోరికలు లేవు, ఒకటే కోరిక పత్రిజీ మీదే. పత్రిజీ గురించి ఇంకా ఆయన గమ్యం ఏంటి? మేడలొద్దు మిద్దెలొద్దు, పదవులిచ్చే గద్దెలొద్దు, నీ ఆట ఆడుతూ పాట పాడుతూ నీ పాదగమ్యం చేరుకుంటాను, నీ పాదగమ్యం చేరుకుంటాను. ఇదే అండి మనందరి ఆశయం కూడా అదే. మరి పిఎంసికి మనం 100 రూపాయలని ఇవ్వాలి అందరం. ఎందుకంటే ఆళ్ళపల్లి నుంచి వచ్చారు మాస్టర్స్. ఎలా వచ్చారు? ఆళ్ళపల్లి అంటే పెద్ద అడవి అండి. మేము పిఎంసి వచ్చిన చెప్పారండి. వాళ్ళు పిరమిడ్ కొని, మెరకబా పిరమిడ్ కొని ఇల్లు తిప్పి ధ్యానం చెప్తున్నారు. మరి పిఎంసి అంత పవరు. కనీసం 100 రూపాయలైనా మనం ఇవ్వాలి. ఓకే, ఈ ఆశ్రమానికి కూడా ఇల్లందులో మరి మీ అంత మంచిగా కలెక్ట్ ఇస్తామండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భద్రాచలం శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాకు ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇక్కడ స్టేజీని అలంకరించినటువంటి గ్రాండ్ మాస్టర్స్ అందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారాలండి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. యోగం అంటే కలయిక. దేంతో కలయిక? శరీరము మనస్సు, ఈ రెండింటితో కలయిక చెందాలి. ఓకే, బాగుంది. కానీ అలా చేస్తున్నామా అనేది మనం చెక్ చేసుకుందాం. ఆత్మ శాశ్వతమైనది, అంతే కదండి? మరి ఆత్మ శాశ్వతమైనటువంటిది అయినప్పుడు మరి శరీరాన్ని ఎలా ఎంచుకుంటుందండి? శాశ్వతమైనటువంటి శరీరాన్ని ఎంచుకుంటుందా, లేకపోతే అశాశ్వతమైనటువంటి శరీరాన్ని ఎంచుకుంటుందా? చెప్పండి మాస్టర్స్. శాశ్వతమైనటువంటి శరీరాన్ని ఎంచుకుంటుంది. ఇది సత్యము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంతోమంది ఇమోర్టాలిటీ మాస్టర్స్ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఎవరండి? మహావతార్ బాబాజీ, హిమాలయ యోగులు, చాలామంది ఉన్నారు, సిద్ధపురుషులు. వాళ్ళందరూ స్వశరీరంతోనే ఉన్నారు. అంటే మన ఆత్మ కూడా శాశ్వతమైనదని తెలుసుకోవాలి. దాని ప్రకారం మనం సాధన చెయ్యాలి. అంతేగాని ఆత్మే సత్యము, ఆత్మే శాశ్వతమైందని దేహాన్ని మనం విస్మరించకూడదు. మనలో ఉన్నటువంటి 206 జాయింట్స్ని ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మనం యోగాసనాలు చేస్తూ, వార్మప్ చేస్తూ, ప్రాణాయామాలు చేస్తూ, అల్టిమేట్ ఏంటి మళ్ళీ? ధ్యానం. అంటే ఈ 3 ఉండాలి. S² B² ఉండాలి. ఈ 4టితో సంయమనం చెందటమే మనమండి. ఇది అది తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? దేహాన్ని విస్మరిస్తున్నాము. అర్థమైందండి? దేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించద్దు. అర్థమైంది? దేహాన్ని కూడా ప్రాముఖ్యత ఉండాలి. మనం దానికి ప్రాముఖ్యత అంటే ధ్యానం చేస్తున్నాము, నెక్స్ట్ శాకాహారం తింటున్నాము, అంతా ఓకే. కానీ సరైన ఆహారం కూడా మనం ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి అనేది కూడా తెలుసుకోవాలండి. ఎలా పడితే అలా తినడం కాదు. ప్రతి దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతి తెలుసుకోవాలి. ఓకేనా మాస్టర్? మళ్ళీ దీని గురించి ఇంకో రోజు ఆహార నియమాల గురించి ఒకసారి ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు రాఘవ గారి, మా అక్క శ్రీదేవి గారి 38వ పెళ్లి రోజుకి అందరం గట్టిగా క్లాస్ కొడదామండి. థ్యాంక్ యూ. ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో వేల పెళ్లి రోజులు చేసుకోవాలని ఆకాంక్షిద్దాము. శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ అత్యద్భుతంగా మరి అతి తొందరలోనే మన భద్రాద్రి కొత్తగూడెంలో డిస్టిక్లోనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్రమంగా వెలుగొందుతుంది.
కాబట్టి దీనికి అందరం మనం సహాయ సహకారాలు అందిద్దామండి. మా భద్రాచలం నుంచి కూడా మేము కూడా మీ అందరు మాస్టర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అతి తొందరలో అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఒక్క చిన్న విషయం అండి, ఇక్కడ అనూష గారు అని చెప్పేసి ఇక్కడ సర్పంచ్ చేశారు చేతకొండ. ఒకసారి నించోండి మేడం, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇక్కడ చేతకొండలో సర్పంచ్ చేశారు. మరి వీరు కూడా ధ్యానం నేర్చుకున్నారండి. మరి మీరు కూడా ఇక్కడ ఈ ఆశ్రమం కూడా మనదండి. ఈ రోజు నుంచి మీరు కూడా దీంట్లో ఒక మెంబర్ అయ్యారు. మరి మీరు కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలని వేడుకుంటున్నారు. రాఘవ గారికి, మురళి గారికి, శరత గారికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. గట్టిగా మేడం కూడా క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం ఒకసారి అండి, మనకి ఇక్కడ ఆల్రెడీ మెడిటేషన్ నేర్చుకొని ఉన్నారు. అయితే నాకు చంద్రశేఖర్ సార్ చెప్తే మేడంని ఇన్వైట్ చేశాము. వచ్చినందుకు కూడా మీకు థ్యాంక్ యూ మేడం. మీకు చూశారు కదా రాఘవ్ గారిని, శరత్ గారిని, మురళి గారు, ఇక్కడ హనుమంతరావు గారు. ఒక్క సెకండ్ మాట్లాడండి. సరే, ఓకే మేడం. మరి ఎప్పుడు టచ్లో ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళని కొంచెం కూర్చోండి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. మన పిరమిడ్ మాస్టర్లకి ఎంత డిసిప్లైన్ అంటే, నేను 2 నిమిషాలు అంటే ఖచ్చితంగా 2 నిమిషాల్లో ఇస్తున్నారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే మన సీతంపేట నుంచి చిట్టిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇక్కడ అందరూ మహానుభావులే. ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఈ స్థలంలో అడుగు పెట్టిన వాళ్ళు అందరూ మహానుభావులే. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడి యొక్క మాటలు వింటున్నాం మనం కాబట్టి మనం అందరం కూడా మహానుభావులమే. నేను కాస్మిక్ వ్యాలీకి వర్క్ చేసినప్పుడు మాకు తెలియకుండానే హాస్టల్ మాస్టర్స్ అందరూ వర్క్ చేస్తారు అంటే మాకు తెలియకుండానే వాళ్ళు వర్క్ చేసి మాకు ఆశ్రమం వర్క్ చేసి ఇచ్చారు. నాకు తెలియదు, అరే ఏంది ఇదంతా ఎవరు చేశారని అద్భుతంగా ఆలోచించాను నేను. నా పిల్లల్ని కూడా మర్చిపోయినా, మా మేడం గారిని కూడా మర్చిపోయినా, మా డబ్బులు ఖర్చు ఎంత అయిందో కూడా లేక చేయకుండా మేము ఖర్చు పెట్టినాం అనమాట. మేము మర్చిపోయినాం అనమాట. ఈ భౌతికమైన వాతావరణాన్ని అంతా మర్చిపోయినాం. ఒకేసారి నాకు ఆలోచన పుట్టింది. తర్వాత ఏంది ఎవరు చేశారని ఆలోచన పుట్టింది నాకు. అప్పటి నుంచి నాకు తర్వాత ఆశ్రమానికి నువ్వు సంకల్పం పెట్టు, 1,00,000 మెగా పిరమిడ్ రావాలని ఒకేసారి సంకల్పం పెట్టించాయి, నువ్వే పెట్టు అని నాకే చెప్పేసింది మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్. నేను పొలంలో తిరుగుతూ ఉంటా, నాకు ఎవరో మనుషులు వచ్చి నాకు చెప్పినట్టు అనిపిస్తుంది. నేను కూడా పిరమిడ్ కట్టుకుంటా, పత్రి సార్ కన్నా 2 అడుగులు ఎక్కువ పెట్టుకుంటా అంటే పెట్టుకోనేటోడి నేను. నాకేం తెలుసు, నాకు కూడా తెలియదు. వాళ్ళు ఎవరో చెప్తున్నారు, నేను అట్లా చెప్తున్నా. నాకు ఇలాంటి మాటలన్నీ వినిపించాయి. వీళ్ళు ఎవరయ్యా బాబా అంటే నాకు తెలియదు. 1,00,000 మెగా పిరమిడ్స్ రావాలి భూమి మీద. అలాగే మహానుభావులందరూ నేచురల్ వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే భూమాత రుణం తీర్చుకున్నట్టు, మన పిల్లల్ని మంచి ఆహారం పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉన్న సరికాని శక్తిలో అది మనం కొత్త శక్తిని సృష్టిస్తున్నాం అన్నమాట. అందరం కలిసి న్యాచురల్ వ్యవసాయం అంటే ఒక పవర్, మన శరీరానికి ఒక పవర్, మీ అందరికీ, మీ కుటుంబాలందరికీ ఆరోగ్యానికి కాపాడుకునేటట్టు ఉంటుంది. పిరమిడ్ అంటే మనం ఇప్పుడు కట్టేస్తాం, మనకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ భూమాతని రుణం తీర్చుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి. నేను ఇప్పుడు చేసేది ఏంటంటే, సొసైటీలో తిరగకుండా అయినా బయట వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, మీ కుటుంబాలని కాపాడుకోండి, మీ ఆహారం ద్వారాగా మీ భూమాతని కాపాడుకోండి, మీరు పండించుకోండి అని చెప్పేటువంటి బయట వాళ్ళందరూ నన్ను పిలుస్తూ ఉన్నారు హైదరాబాద్ దాకా. అయినా కూడా నేను 1 రూపాయి కూడా ఆశించకుండా చెప్తూనే ఉన్నా నిరంతరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే, వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే ఇప్పుడు సొసైటీ ఉంటుంది. ఇలాంటి సొసైటీలు లేకుంటే పిరమిడ్సే ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని మార్చుకోవాలని నేను కోరుకున్నా. మీ అందరికీ చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ మహానుభావులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా గ్రామానికి ఇచ్చారు. మాకైతే నిజంగా 5,000 ఇట్లా ఇచ్చేసారు. హనుమంతరావు గారు చాలా 5,000 పిరమిడ్స్కి ఇచ్చారు ఆ రోజుల్లో. మరి మాకు ఇప్పుడు మా ఆశ్రమానికి అందరూ మీరు రావాలని మీకు అందరికీ కోరుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో వీళ్ళది సీతంపేట బంజారా అని ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ కూడా మెడిటేషన్ వీళ్ళందరూ పిరమిడ్లు కట్టి స్ప్రెడ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మెడిటేషన్ గురించి చెప్పడం, అదంతా చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుందన్నమాట.
మన భారతదేశంలో లిటరసీ రేట్ 100% కాదండి. అంటే ఎడ్యుకేషన్ చదువు కూడా 100% లేదు. ఎక్కడో మారుమూర గ్రామాల్లో కూడా అక్కడ ఇంకా తక్కువే ఉంది. ఇంకా ఆ అవేర్నెస్ రాలేదన్నమాట. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ లేదో, ఎక్కడ బైక్స్ కానీ కార్లు కానీ వెళ్ళే ఏమంటారు దాన్ని, అలాంటి చోట్లలో అంటే అవి కూడా ట్రావెల్ చెయ్యలేని ప్లేసెస్లో కూడా ట్రావెల్ చేసి మెడిటేషన్ చెప్పారండి ఆ గొప్ప మనిషి. అందుకే ఈరోజు ఇలాంటి గొప్ప రైతులు కూడా, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ తెలియకపోవచ్చు, స్కూల్కి బళ్ళకి కాలేజ్లకి వెళ్ళకపోవచ్చు, టీచర్లు లేకపోవచ్చు, అయినా కూడా వాళ్ళు మెడిటేషన్ చేసుకొని వాళ్ళని వాళ్ళు తెలుసుకొని మాట్లాడడం వచ్చినా రాకపోయినా, బయట జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ స్పిరిచువాలిటీ తెలుసుకొని వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని ప్రపంచాన్ని కూడా పంచుతూ వస్తున్నారంటే అసలు ఆ గురువుకే కదా సాధ్యపడేది ఇలాంటి మిరాకిల్స్ అన్నీ కూడా. మరి ఈనాటి మీ అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు, దాంతోపాటు ఇక్కడున్న మహానుభావులందరికీ, మనందరికీ ఇంత గొప్ప మెడిటేషన్ ఇచ్చిన పత్రి గారికి, ఈరోజు ప్రపంచం అంతా యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ వాళ్ళకి మనం ఒక స్పెషల్ కేటగిరీలో ఎందుకు వస్తామో నేను చెప్తానండి. యోగము అంటే జస్ట్ ఓన్లీ ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఆసనాలు వేయాలి, అక్కడి వరకే ఆగిపోయింది ప్రపంచం అంతా. అది చేసిన తర్వాత అసలైన యోగం మొదలవుతుంది. యోగము అంటే మనతో మనం కలిసి ఉండడం, దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్ అని పరిచయం చేశారు. సో ఆ అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ని మనం అందరం కూడా ఈరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అంటే కేవలం ఆ మహానుభావుడి వల్లే. సో వారికి మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా జీవితాంతం నిజంగా చాలా 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 తక్కువ. సో వారికి ఒకసారి గట్టిగా 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 చప్పట్లు కొడదాం. అలాగే ఎంత డెడికేషన్ లేకపోతే మాత్రం మనం అన్ని పనులు పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి ఎంత టైం స్పెండ్ చేస్తామా? మనమందరం ఇక్కడ కుర్చీల్లో కూర్చోకపోతే మన కోసం అంత దూరం నుంచి వాళ్ళందరూ వస్తారా? సో ఒకసారి మీ అందరికీ కూడా మనందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ ప్రోగ్రాము ఎక్కడ స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడ ఎండ్ చేద్దాం, ధ్యానంతో క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పత్రి సార్ చెప్పిన మాట గుర్తు చేస్తాం మళ్ళా, ఎందుకంటే ధ్యానం చేసే ముందు పత్రి సార్ని అర్థం చేసుకోవాల్సిన విషయము చాలా గొప్పది. ఎవరైనా ఇప్పుడే కళ్ళు మూసుకోకండి, ఎవరైనా చనిపోతే ఈ మధ్యలో ఒకటి రథం పెట్టి, ఏం రథం అది? చనిపోయినప్పుడు తీసుకుపోతారుగా, వైకుంఠ రథం. వైకుంఠ రథం అదే కదా. ఆ వైకుంఠ రథంలో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏం చేస్తారంటే, జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత అది అర్థమయ్యేసినట్టవా? అర్థమైందా వాళ్ళకి? వేసిన వాళ్ళకు అర్థం కాకేసారు. ఇంకోటి అర్థం కాని ప్రశ్న ఉంటుంది మళ్ళీ అక్కడనే, అదే వెహికల్ పోతూ ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయింది ఆ పాట. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన జాగా గీడున్నదే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి. ఇది కూడా క్వశ్చన్ మార్కే. యాడి పోతుండే అర్థం కాదు, వాడు పోయినోడు ఆడిపోయేది అర్థం కాదు, ఈ ఉన్నోడికి ఆడిపోతుండే అర్థం కాదు. ఈ రెండింటికి అర్థాన్ని తెలిపేదే ధ్యానము. ధ్యానం చేస్తే పోయేటోనికి అర్థమవుతుంది, ఈడున్నోనికి అర్థమవుతుంది. వాడు ఏడిపోతున్న సంగతి ఎవరికి అర్థమవుతుంది? ఈడున్నోనికి అర్థమవుతుంది. అప్పుడు అయ్యో రామరామ ఉండదు. ఇక మంచిగా సప్పట్టు కొట్టి డ్యాన్సులు చేసి పంపిస్తాం. కాబట్టి అంత గొప్ప ధ్యానాన్ని ఎవరు విస్మరించకూడదు. దీన్ని ప్రతినిత్యము ప్రతి క్షణం ఆచరిద్దాం, అందరి జీవితంలో వెలుగు నింపుకుందాం. ఓకే, 10 నిమిషాలు ధ్యానం చేద్దాం, 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. రమేష్ అని భయపట్టిన 2 నిమిషాలు ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం. ఇది ఒక శక్తి క్షేత్రంగా మార్చుదాం. మా సుధాకర్ అన్న కోరుకుండేట ఎప్పుడో, ఆ కోరుకున్న కళ రాఘవ ద్వారా నెరవేరుతుందని చాలా సంతోషంగా. కాబట్టి ఎవరో ఒకరు నిలబడతారు, వారి ద్వారా జరుగుతాయి. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. గొప్ప శక్తి క్షేత్రం కావాలని పత్రిజీ ఆశయము, లక్ష్యము భవిష్యత్ తరానికి తెలిసే విధంగా ఈ శక్తి క్షేత్రం నిర్మించబడుతుంది.
పిరమిడ్ చూస్తే ధ్యానం చేయాలని ఆలోచన కలగాలని పత్రి సార్ చెప్పిండు. ఆ పిరమిడ్ ధ్యాన మందిరంలో అందరము ధ్యానం చేయాలని ఆలోచన కలిగించడానికి ధ్యాన మందిరాలు, ధ్యాన ఆశ్రమాలు. 2 నిమిషాలు ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస. చివరి 1 నిమిషం. భవిష్యత్ తరానికి గొప్ప ఆశ్రమం అందించాలనే సంకల్పంతో ఈ శక్తి క్షేత్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. చివరి 30 సెకండ్, 20 సెకండ్, 10 సెకండ్, 1, 4, 3, 2, 1, 0. 2 చేతులను కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్. 5, 4, 3, 2, 1, 0. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మరి రాఘవ వారికి, వారందరికీ, టీముకు, కొత్తగూడెం PSSMకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.